సమాజం, వ్యవస్థ. ఈ రెండు అందరూ తరచూ వాడే పదాలు. రెండింటి అర్థం ఇంచుమించు ఒకటిలా అనిపించినప్పటికీ రెండింటి మధ్య కొంత తేడా ఉంది. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక దగ్గర ఒక సమూహంగా ఉండటాన్ని సమాజం అంటారు. ఆ వ్యక్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ అంతా కలిసి వాళ్ళ సమాజం అభివృద్ధికి, మంచికి పాటుపడతారు. అందుకే ప్రతి వ్యక్తి తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూనే సమాజం గురించి కూడా ఆలోచించాలి. దాని విలువలు కాపాడుతూ మంచి సమాజం కోసం తన వంతు బాధ్యతను తను నిర్వర్తించాలి. మంచితనం, మర్యాద, సేవాగుణం ఉన్నవాడిని సమాజం ఎలా హక్కున చేర్చుకొని ఆదరిస్తుందో, చెడ్డ పనులతో సమాజానికి చీడపురుగులా తయారైన వాణ్ణి అలా బహిష్కరిస్తుంది. ఎందుకంటే ఒకని ప్రవర్తన ప్రభావం సమాజం అంతటా ఉంటుంది కనుక. ఇక వ్యవస్థ అంటేనేమో సమాజం కన్నా మరికొంత విస్తృతమైన అర్థాన్ని ఇచ్చే మాట. కొందరి వ్యక్తుల సమూహం సమాజం అయినట్టే వ్యవస్థ కూడా అంతే అయినా ఇందులో కొన్ని సమూహాల కలయిక ఉండి మరింత పెద్దది అన్న అర్థంలో వాడబడుతుంది. మన శరీరంలో నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ కలిసి శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతాయో సమాజ వ్యవస్థ కూడా అంతే. కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెటింగ్ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ ఇలా ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే సామాజిక వ్యవస్థ బాగుంటుంది. ప్రతి వ్యవస్థకు ఒక నిర్దిష్ట ఉద్దేశం లేదా పనితీరు ఉంటాయి. దానికి అనుగుణంగా అది పనిచేస్తూ ప్రధాన వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే వ్యక్తి మంచిగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటే ప్రతి వ్యక్తి బాగుంటాడు. అందుకే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఈ వ్యవస్థ ఇలా తగలబడింది అంటాం మనం. పిల్లవాడు ప్రవర్తన సరిగా లేకుంటే ఎవర్రా నిన్ను కన్నవాళ్ళు అని, పరీక్షలో ఫెయిల్ అయితే ఎవర్రా నీకు పాఠం చెప్పిన పంతులు అని అంటామే, అలా అన్నమాట. ధన్యవాదాలు.